ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరైతే సువార్తను ప్రకటిస్తారో వారి యొక్క పాదములు పర్వతముల మీద సుందరములని మరి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. సువార్త అంటే మంచి వార్త, శుభవార్త అన్న మంచి వార్త. మంచి వార్త దేనిని గురించి అంటే క్రీస్తును గూర్చిన మాట, రక్షణ గురించిన మాటను గురించి మనం ప్రకటించబడినప్పుడు అది సువార్తగా పరిగణింపబడుతుంది. ఈ రోజు మనం ఏ న్యూస్ పేపర్ చూసినా, ఏ టీవీ ఛానల్ చూసినా అన్ని దుర్వార్తలే గాని శుభవార్త ఒకటి వినబడదు. కానీ ఈ బైబిల్ మన అందరికీ ఏం తెలియజేస్తుందంటే సువార్తను తెలియజేస్తుంది, మంచి వార్తను తెలియజేస్తుంది, రక్షణను గురించిన వార్తను తెలియజేస్తుంది. రాబో ఉగ్రత నుంచి, తీర్పు నుంచి, శిక్ష నుంచి, నరకం నుంచి, పాతాళం నుంచి తప్పించుకున్న మార్గమును ఈ సువార్త మనకు తెలియజేస్తుంది. క్రీస్తును గూర్చిన వార్తే సువార్త, యేసు క్రీస్తు గూర్చిన వార్తే సువార్త. మరి బైబిల్లో మనం చూసినట్లయితే నయమాను అను ఒక కుష్ఠరోగి ఉన్నాడంట సిరియా దేశంలో. ఈ నయమాను ఆ దేశానికి గొప్ప సైన్యాధిపతి. అతని ద్వారా దేవుడు అనేక గొప్ప కార్యములు జరిగించుచూ వచ్చెను అని అక్కడ బైబిల్లో చదువుతున్నాం. కానీ అతడు ఎంత పరాక్రమశాలుడైనప్పటికీ, ఎంత గొప్పవాడైనప్పటికీ అతనుకున్న వ్యాధి ఏంటంటే కుష్ఠం. ఈ రోజుల్లో మరి మెడిసిన్ ఉందేమో కానీ ఆ రోజుల్లో కుష్ఠరోగానికి, లెప్రసీకి ఎటువంటి మెడిసిన్స్ లేవు. ఒక వ్యక్తి కుష్ఠరోగి అయ్యాడంటే అతడు సంఘం చేత, సామాజికం చేత వెలివేయబడి వాడుగా ఉండేవాడు. అంతేకాకుండా ఆ కుష్ఠము ముదిరి మరి అతని మరణానికి దారి తీసేది. ఆ కుష్ఠం చేత తన అవయవాలను కూడా కోల్పోయే స్థితిలోకి మార్చబడేవారు. అటువంటి వ్యాధి అతనికి కలిగి ఉన్నాడు. కానీ అతని ఇంటిలో ఇశ్రాయేలు దేశం నుండి మరి తేబడిన ఒక చిన్నది ఉన్నది అని మనం బైబిల్లో చదువుతున్నాం. ఆ చిన్నది, ఆ బాలిక ఇశ్రాయేలు దేశం నుండి మరి ఒక పనిగత్తిగా, పరిచారకురాలుగా మా ఇంటికి తేబడింది. ఆమె తన యజమానుకున్న కుష్ఠాన్ని చూచి తన యజమానుడు ఏ విధంగా నేను బాగుపడాలని ఆశపడింది. దాని కొరకు తన యజమానురాలతో ఏమని సెలవిచ్చిందంటే, మా దేశంలో ప్రవక్త అక్కడ ఉన్నాడు, యెహోవాకు ప్రవక్త అయిన ఎలీషా అక్కడ ఉన్నాడు. అతని యొద్దకు నా యజమానుడు వెళ్ళినట్లయితే అతడు బాగుపడతాడు, శుద్ధుడు అవుతాడు అని మంచి వార్తను తెలియజేసింది. నిజంగానే ఆ మాట విన్నాడు, ఆ మాటకి విధేయత చూపించాడు. ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ ప్రవక్త చెప్పిన మాటను బట్టి దేవుని ఆజ్ఞకు లోబడి మరి యోర్ధనులో 7 మార్లు మునిగి స్నానం చేసినప్పుడు అతడు స్వస్థపడినట్టు బైబిల్లో చదువుతున్నాం. ఈ రోజు నీకు స్వస్థతను, ఈ రోజు నీకు ఆరోగ్యాన్ని, ఈ రోజు నీకు నెమ్మదిని, నీకు ఈ రోజు శాంతిని, ఈ రోజు నీకు సమాధానాన్ని, ఈ రోజు నీకు ఆరోగ్యాన్ని, ఈ రోజు నీకు ఆదరణ సమస్తము కలిగించేవాడు క్రీస్తు. ప్రభువైన యేసు క్రీస్తు ద్వారానే ఈ లోకంలో నువ్వు సంపాదించుకోగలవు. ఆయన గూర్చిన వార్తే సువార్త. ఒకసారి కొంతమంది యవనస్తులు కాకినాడ పట్టణంలో కరపత్రాలు పంచుతూ వెళుతున్నారు. వారు రైల్వే స్టేషన్ వెళ్ళి రైల్వే స్టేషన్ లో ఒక వ్యక్తికి బడిచ్చారు. ఆ వ్యక్తి ట్రైన్ లో కూర్చుని మరి ఆ కరపత్రాలు చదువుతున్నాడు. ఆ కరపత్రాలు చదువుతున్నప్పుడు గొప్ప విశ్వాసం కలిగింది. యేసు దేవుడు వారికి జీవితంలో ఏమైనా చేశాడో అన్నది వారి సాక్షి రూపంలో ప్రచురించారు. అది చదువుతున్నప్పుడు అతనికి ఒక ఆశ కలిగింది, అది ఒక నిరీక్షణ కలిగింది. ఎందుకంటే ఆ వ్యక్తి ట్రైన్ లో ప్రయాణమై దేనికి వెళుతున్నాడంటే ఆత్మహత్య చేసుకోవటానికి. తన ఊరిలో చనిపోవడం అతనికి ఇష్టం లేదు. ఆ ఊరి నిండా అప్పలేకపోయాడు. మరి స్నేహితులకు కానీ బంధువులకు కానీ ముఖము చాటే స్థితిలో లేడు. కాబట్టి తన ఊరికి తెలియని చోట ఎక్కడికో దూర ప్రాంతానికి వెళ్ళిపోయి ఒక అగంతకుడు లాగా, ఒక అనామకుడు లాగా చనిపోవాలని అతడు బయలుదేరాడు. కానీ క్రీస్తుని గూర్చిన వార్త, యేసే ఎంత గొప్ప దేవుడు, యేసే ఎంత శక్తిమంతుగల దేవుడు, యేసే తన యొక్క జీవితంలో ఏ కార్యం చేశాడో ఆ వ్యక్తి ఆ కరపత్రం ద్వారా విన్నప్పుడు
అతని విశ్వాసం కలిగింది. ఆ కరపత్రం కింద పాస్టర్ గారు టెలిఫోన్ ఉంది. వెంటనే ఆ వ్యక్తి ఆ పాస్టర్ గారు ఫోన్ చేసి, అయ్యా నేను కరపత్రం చదివాను, యేసయ్య నా జీవితంలో కూడా ఇటువంటి గొప్ప కార్యం చేయగలడా అన్నప్పుడు పాస్టర్ గారు, మా యొక్క జీవితంలో చేసిన దేవుడు నీ యొక్క జీవితంలో కూడా చేయడానికి సమర్థుడు, కాబట్టి నువ్వు వెంటనే తిరిగిరా, అటువంటి ప్రయత్నాలు అటువంటి ఆలోచనలు నువ్వు మారుకో, నీకు ఎవరూ లేదని ఎంతవరకు నిరాశ దృష్టిలో ఉన్నావు, కానీ నీ కొరకు ప్రాణం పెట్టిన యేసే నీ కొరకు ఉన్నాడు. ఆయన నీవు పడిన గుంటల నుంచి, నువ్వు పడిన అప్పుల ఊపు నుంచి లేవనెత్తిన సమర్థుడు అని చెప్పి అతను పిలిపించుకుని అతనికి యేసుని గురించిన వార్త చెప్పి ప్రార్థన చేసిన తర్వాత అద్భుత రీతిగా ఆశ్చర్య రీతిగా దేవుడు ఆ యొక్క వ్యక్తి జీవితంలో మేలు చేశాడు. అప్పులన్నీ దేవుడు తీర్చాడు. ప్రతి అప్పును అతనికి జీవితంలో కొట్టివేశాడు. ఈ రోజు దేవుని కొరక సాక్షిగా వ్యక్తి జీవిస్తున్నాడు. సువార్త అంటే క్రీస్తుని గూర్చిన వార్త. సువార్తను ప్రకటించే భారము, బాధ్యత క్రైస్తవులుగా మన అందరి జీవితాల్లో ఉన్నది. యేసు ప్రభు ఆయన ఆరోహణం అవ్వక ముందు ఒక ఖండితమైన ఆజ్ఞ ఇచ్చాడు. మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. ఇది ఒక గొప్ప ఆర్డినెన్స్, చివరి ఆజ్ఞ. అందరి మీద ఈ బాధ్యత ఉంది. శిష్యులైన వారి అందరి మీద ఈ బాధ్యత దేవుడు పెట్టాడు. సువార్తను ప్రకటించండి. ఎవరికి? సర్వలోకానికి. లోకంలో ఉన్న వారందరికీ నన్ను కూర్చిన వార్త, రక్షణ కూర్చిన వార్త మీరు ప్రకటించండి. ఎవరైతే ఈ వార్తను నమ్ముతారో, ఎవరైతే సువార్తను అంగీకరిస్తారో, ఎవరైతే అంగీకరించి విశ్వాసం ద్వారా రక్షణలోకి వచ్చి బాప్తిసం తీసుకుంటారో వారు రక్షించబడతారు. నమ్మని వారికి శిక్ష విధింపబడుతుందని యేసే సెలవిచ్చారు. ఈ రోజు నువ్వు క్రైస్తవుడుగా, ఈ రోజు ఒక విశ్వాసిగా నీ మీద కూడా దేవుడు ఒక బాధ్యతను పెట్టాడు. ఎంతవరకు ఈ బాధ్యతను నీ యొక్క జీవితంలో నిర్వర్తిస్తున్నావు? ఎంతవరకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞను, చివరి ఆజ్ఞ నువ్వు గైకొంటున్నావు? చాలా మంది సేవకులు, చాలా మంది పాస్టర్లు, చాలా మంది సంఘ కాపరులు ఈ విషయాన్ని బోధించారు, ఈ విషయాన్ని తెలియచేయరు. వాళ్ళు వస్తే చాలు, విశ్వాసులైన వారు, సంఘ సభ్యులైన వారు ఒక ఆదివారం మందిరానికి వస్తే చాలు, అదే గొప్ప భాగ్యంగా సంతోషంగా అనుకుంటున్నారు ఈ రోజు సేవకులైన వారు, సంఘ కాపులైన వారు. కాదు, ప్రతి సేవకుడు తన సేవా జీవితంలో అనేకమైన సేవకులను లేపాలి. అపోస్తులు తన జీవిత కాలంలో అనేక మంది అపోస్తులను లేపాలి. ప్రవక్తలు తమ జీవిత కాలంలో అనేక మంది ప్రవక్తలను లేపాలి. కాపురులు తమ జీవిత కాలంలో అనేక మంది కాపులను లేపాలి. సువార్తికులు తమ జీవిత కాలంలో తమకు పరిచయాలు అనేక మంది సువార్తికులను తయారు చేయాలి. బోధకులు అనేక మంది బోధకులను తయారు చేసి ఈ లోకానికి పంపాలి. కాబట్టి ప్రతి వ్యక్తి మీద ఈ బాధ్యత ఉంది. ప్రతి సేవకుడు తన యొక్క సేవా జీవితంలో అనేక మంది సేవకులను తయారు చేయాలి. ఈ బాధ్యత ప్రతి ఒక్కరి మీద దేవుడు పెట్టాడు. పౌలు ఏమంటున్నాడో చూడండి. మీరు బైబిల్ చూసినట్లయితే 1 కొరింథీ 9:16 మీరు చూసినట్లయితే, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడవలసి ఉంది. కాబట్టి ఎప్పుడైతే ఈ సత్యాన్ని గ్రహించడం పౌలు తన జీవిత కాలంలో అనేక ప్రాంతాలు దర్శిస్తూ, అనేక ప్రయాణాలు చేస్తూ, అనేక సముద్ర ప్రయాణాలు చేస్తూ, అనేక ప్రాంతాల్లో దేవునికి సువార్త ప్రకటించి అనేకమైన సంఘాలు కట్టాడు. హల్లెలూయా. 3 సువార్త దండయాత్రలో అనేకమైన సంఘాలను కట్టాడు. ఈరోజు ఐరోపాలో కూడా, యూరోప్ లో కూడా క్రైస్తవులు వ్యాపించిందంటే పౌలు యొక్క పర్యటనలు, పౌలు యొక్క పర్యటన ద్వారా, పౌలు యొక్క సువార్త ప్రకటన ద్వారా ఆ ప్రాంతాలన్నీ సంఘాల చేత నిర్మించబడ్డాయి. ఆ ప్రాంతాలన్నీ సంఘాలతో నింపబడ్డాయి. అందుకని పౌలు చివరి దినాలు ఏమన్నాడంటే, మంచి పోరాటం పోరాడాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగును తుదముట్టించాను. ఈరోజు నీ పోరాటం ఎంతవరకు ఉందో ఒకసారి ఆలోచించుకో, పరిశీలించుకో. దేవుడు ఇచ్చిన సమయాన్ని వ్యర్థంగా గడుపుకో. నిన్నెవరు నీ సమయాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని విడిచి
సంపూర్ణ సేవకు ఎవరు పిలుస్తలేదు కానీ నువ్వు ఉన్న చోటనే, నువ్వు ఉన్న పరిస్థితుల్లోనే సువార్తను ప్రకటించే భారము నీ మీద. నువ్వు ఒక విద్యార్థి అయితే నీ యొక్క కాలేజీలో నీ యొక్క స్నేహితుల మధ్య యేసును వచ్చిన వార్తను ప్రకటించే బాధ్యత ఉంది. నువ్వు ఒక వ్యాపారం అయితే నీ వ్యాపార పరిధిలో నువ్వు సువార్తను ప్రకటించే భారం నీ మీద ఉంది. ఒక ఉద్యోగస్తులు అయితే నీ యొక్క ఉద్యోగంలో ఆ ఉద్యోగ పరిధిలో నువ్వు సువార్తను ప్రకటించే బాధ్యత నీకుంది. నాకు తెలిసిన ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఆమె గైనకాలజిస్ట్. ఆమె ఎంత ప్రసిద్ధి పొందిందంటే ఆమె దగ్గర నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తారు, ఎక్కడి నుంచో వస్తారు. దేని కొరకు అంటే ట్రీట్మెంట్ కొరకు. ఎందుకంటే ఒక గురి, ఒక నమ్మకం ఏర్పడబడింది. ఎందుకంటే ఆమె ద్వారా మాకు సంతానం కలుగుతుంది. ఆమె ఆ రీతిగా హెచ్చించబడటానికి, ఆ రీతిగా గర్వపరచబడటానికి ఒకే ఒక కారణం ఏంటంటే తన వద్దకు వచ్చిన ప్రతి పేషెంట్ కు మొదటి సువార్తను ప్రకటిస్తారు. వాళ్ళు ఎవరైనప్పటికీ, వారు ఏ కుల, జాతి, మత అటువంటి భేదం లేకుండా ప్రతి బిడ్డకు సువార్తను ప్రకటిస్తుంది. దేవుని వాక్యాన్ని ప్రకటించి వారి కొరకు ప్రార్థన చేసిన తర్వాతే మరి ఆమె ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తుంది. కాబట్టి అనేకమైన మూయబడిన గర్భాలు ఆమె యొక్క పరిచర్యలో, ఆమె యొక్క సేవలో తెరవబడ్డాయి. అనేకులకు ఆమె దీవునికరంగా మార్చబడింది. ఏదో ప్రాంతాల నుంచి వచ్చి కాకినాడలో సెటిల్ అయింది, కానీ ఇప్పుడు కాకినాడలోనే ఒక పెద్ద హాస్పిటల్ గా ఆమె యొక్క హాస్పిటల్ దీవించబడింది. దానికి కారణం ఏంటంటే దేవుడు తనకి ఇచ్చిన పనిలోనే, దేవుడు తనకి ఇచ్చిన ఉద్యోగంలోనే దేవుని పరిచర్య చేస్తూ దేవుని కొరకు నమ్మకమైన సాక్షి జీవిస్తుంది. కాబట్టి దేవుడు ఆమెను హెచ్చించాడు, ఆమెను కనపరిచాడు. హల్లెలూయా. నీవెంత వరకు నీ దేవుని నామను ఒప్పుకుంటున్నావు? నీవెంతవరకు నీ దేవుని నామను ఒప్పుకోవడం ఒక ఘనతగా, ఒక భాగ్యం ఎంచుకుంటున్నావు? ప్రతి పరిస్థితుల్లో సువార్తను ప్రకటించే బాధ్యత మన మీద ఉంది. పౌలు తిమోతికి రాస్తూ ఉన్నాడు, సువార్తను ప్రకటించము, సమయమందు అసమందు ప్రయాసపడము. సువార్తను ప్రకటించడానికి ఒక సీజన్ అంటూ లేదు. దేనికైనా సీజన్ ఉంటుంది. మా పెళ్లిళ్ళ సీజన్ అన్నో ఇంకా ఏదైనా సీజన్ ఉంటాయి, కానీ సువార్తకు సీజన్. ప్రతి సమయంలోనూ మనం దేవునికి వాక్యం ప్రకటించే బాధ్యత మన మీద ఉంది. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇదే మంచి అవకాశం. హల్లెలూయా. పౌలు ఒక చోట అంటాడు, ప్రకటింపబడని వారు లేకపోతే, ప్రకటింపబడిన వారు పంపబడకపోతే వారు ఏ విధంగా ప్రకటిస్తారు? వారు ప్రకటింపకపోతే ఎక్కడి నుంచి జనులు వింటారు? ఒకవేళ జనులు వినకపోతే ఎక్కడి నుంచి వారి విశ్వాసము కలుగుతారు? ఈరోజు నువ్వు ప్రకటించిన ప్రకటనను బట్టే, నువ్వు ప్రకటించిన సువార్తను బట్టే జనులు దేవుని వైపుకు మళ్ళుతారు. నువ్వు ప్రకటింపబడిన ఉంటే ఎక్కడి నుంచి వాళ్ళు నమ్ముతారు? అందుకనే వినుట వలన విశ్వాసము కలుగును బైబిల్ చెప్తుంది. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యం ప్రకటిస్తున్నావో నీ యొక్క మాటలు విన్న వారందరి జీవితాల్లో ఏం కలుగుతుందంటే విశ్వాసం కలుగుతుంది. నా యొక్క జీవితంలో కూడా నేను ఎక్కడ పరిచర్యకున్నా ముందు ఒక సాక్ష్యం చెప్తాను. నాకు పెళ్ళైన 8 సంవత్సరాలకి దేవుడు నాకు బిడ్డలు ఇచ్చాడు. అది కూడా నేను దేవుని నమ్ముకున్న తర్వాత, నేను దేవుని యొక్క రక్తంలో కడగబడిన తర్వాత, దేవుని ప్రభువుగా అంగీకరించి ఆయన సంఘంలో చేర్చబడి ఆయనకి ప్రియమైన బిడ్డగా ఉండడానికి ప్రయాసపడుతున్నాను. కాబట్టి దేవుడు నా కుటుంబం మీద ఉన్న, నా మీద ఉన్న ప్రతి శాపాన్ని తొలగించి గర్భఫలముతో మమ్మల్ని దీవించాడు. నేను గర్భఫలం పొందుకోవడమే కాదు, మా పరిచయలో అనేక మంది గర్భఫలాన్ని పొందుకుంటారు. 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 12 సంవత్సరాల నుంచి గర్భఫలం లేని వారు గర్భఫలం పొందుకున్నారు. వారి గర్భాలు తిరుగుబడినాయి. దేవుని మహిమార్థమే. ఈరోజు ఆ వార్తను ప్రకటించాలి. యేసును గూర్చిన వార్తను ప్రకటించాలి. బైబిల్లో మీరు చూసినట్లయితే రోమపత్రిక 1 నేను సిగ్గుపడి వాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి, యూదుడికేమి గ్రీసు దేశులకి రక్షణ కలిగించగలది దేవుని యొక్క శక్తి. దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క శక్తి ఉంది. కేవలం నువ్వు ప్రకటిస్తే చాలు. ఆ ప్రకటనలో, ఆ సువార్తలో ఎంత శక్తి ఉందంటే వారిని రక్షించడానికి శక్తి ఉంది. సువార్తను గూర్చిన వార్త, యేసును గూర్చిన వార్త రక్షింపబడుచున్న వారికి వెరితనంగా ఉంటుందండి. కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని యొక్క శక్తి, అది దేవుని యొక్క శక్తి. నువ్వు ప్రకటిస్తే చాలు, నువ్వు ఒప్పుకుంటే
సాక్ష్యాలు, ఆ ఒప్పుకోలు వారి యొక్క జీవితంలో గొప్ప కార్యం చేస్తారు. అటువంటి శక్తి దేనికి ఉందంటే దేవుని యొక్క వాక్యానికి ఉంది. హృదయములను, అంతరంగములను, ఎముకలను, కీళ్లను సమస్తాన్ని విభేదించినట్టుగా దేవుని వాక్యము పెనిట్రేట్ అవుతుంది. దేవుని వాక్యము చుచ్చుకొని పోతుంది. మన బైబిల్లో హెబ్రీ 4:12 చదువుతున్నాం. ఈరోజు సువార్త నువ్వు ప్రకటించగలిగితే, నువ్వు దేవుని యొక్క విత్తనాలను విత్తగలిగితే దానికి వృద్ధిని కలగ చేయవాడు దేవుడే. ఎంతవరకు దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని దేవుని కొరకు నువ్వు వినియోగించుకుంటున్నావో ఒకసారి ఆలోచించుకో. ధనవంతుడు ఒకడున్నాడు, వాడు అనుదినము సుఖించుచుండెను అంటున్నాడు. ఊదా రంగు వస్త్రములు కట్టుకొని అనుదినము సుఖించుచుండెను. దేవుడిచ్చిన సమయాన్ని దేని కొరకు వాడుకున్నాడంటే సుఖాన్ని అనుభవించడానికి, దేవుడిచ్చిన ఐశ్వర్యాన్ని, ఘనతను ఆయన నామమహిమమే కాకుండా తన కొరకు, తన శరీర ఇచ్చిన కొరకు వాడుకుంటూ దేవుడు మర్చిపోయిన వాడు ఉన్నాడు. ఒకసారి భూమి మీద అతని జీవిత కాలము గతించిపోయింది, మరణించాడు. ఎక్కడికి వెళ్ళాడంటే నరకానికి వెళ్ళాడు. ఎందుకు? దుష్టులను దేవుని మరచి వారందరూ పాతాళానికి దిగిపోతున్నట్టు. కీర్తన 8:17 చూసినట్లయితే దుష్టులను దేవుని మరచి వారందరూ పాతాళానికి దిగిపోతారు. తన ఇచ్చిన సమయాన్ని, దేవుడి ఇచ్చిన సమయాన్ని మరి వ్యర్థంగా గడిపడి కాబట్టి, దేవుడు మరిచిపోయిన స్థితిలో గడిపడి కాబట్టి పాతాళానికి వెళ్ళిపోయాడు. నీవే రీతిగా దేవుడి ఇచ్చిన సమయాన్ని గడుపుతున్నావో ఒకసారి నువ్వు ఆలోచించుకో. ఒకసారి నేను విమర్శ చేసుకో. చూడండి, గొర్రెలు కనాలి. గొర్రెల కంటేనే మంద విస్తరిస్తారు. ఈ రోజు సువార్త ద్వారా నీవు అనేక మందిని కనాలి. కనే అనుభవం నీకుందా? దేవుడు ఏమంటాడంటే ఇశ్రాయేలీలలో స్త్రీలకే గాని పురుషులకే కానీ పశువులకే కానీ గొడ్డుతనము ఉండదు. ప్రతి ఒక్కరిలో ఫెర్టిలిటీ ఉంటుంది. వృద్ధి చెందించే, సంతానాన్ని కలిగించే ఆ శక్తి ప్రతి బిడ్డలో ఉంటుంది. దేవుని యొక్క బిడ్డలో నువ్వు దేవుని బిడ్డగా ఎంత మందిని నీ సువార్త ద్వారా నువ్వు కన్నావో ఒకసారి పరిశీలించుకో. పౌలు చోట ఏమంటున్నాడంటే కొరింథీ 4:15-16 క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను నిన్ను కన్నాడు. తన సువార్త ద్వారా అనేక మందిని పౌలు కన్నాడు. ఈరోజు నా కుమారుడు అని తిమోతిని సంబోధిస్తున్నాడు. తిమోతి ఏ రీతిగా దేవుని చేత పట్టబడ్డాడంటే పౌలు యొక్క సువార్త ద్వారా. పౌలు సువార్త ప్రతిఫలాన్ని తిమోతి. హల్లెలూయా. కాబట్టి నీ యొక్క జీవితంలో నీవు ఎంతమంది నువ్వు కన్నావు, నువ్వు ఎంతమందిని దేవుని ఎందుకు నడిపించావు. ఈ రోజు కష్టపడకపోతే, ఈ రోజు విత్తకపోతే రేపటి దినాన ఎటువంటి ఫలాన్ని నువ్వు పొందుకోవాలి. విత్తు కాలంలో నువ్వు సోమరిగా ఉంటున్నావేమో, కష్టపడే కాలంలో నువ్వు సోమరిగా నీ సమయాన్ని వ్యర్థపరుచుకున్నావు. రేపటి దినాన నీకేమీ ఉండదు. రేపటి దినాన నువ్వు అతిశయించడానికి ఏమీ ఉండదు. కాబట్టి కష్టపడే సమయంలో నువ్వు కష్టపడినప్పుడు నువ్వు విస్తారమైన పంటను, విస్తారమైన సమృద్ధి అయిన పంట నువ్వు కోయగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సమస్య వచ్చి ఈ సమయంలో మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. సమరయ స్త్రీ, ఇంకా చెప్పాలంటే ఆమెకు 5 భర్తలంట. ఇప్పుడు ఉన్నవాడు కూడా ఆమె భర్త కదంట, అంటే టోటల్ 6. ఇంకా చెప్పాలంటే ఆమెకు వ్యభిచారిణి. కానీ ఒకనొక దినాన్న ఆమెకు యేసు ప్రభు సువార్త ప్రకటించాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఒక్క స్త్రీకి సువార్త ప్రకటించాడు. 5,000 మంది ఆయన ప్రకటించారు దేవుని వాక్యాన్ని, దేవునికి సువార్త ప్రకటించారు. ఒక్క స్త్రీ కూడా ఆయన సువార్తను, అది కూడా వ్యభిచారైన స్త్రీ కూడా సువార్తను ప్రకటించారు. అది కూడా ఆయన దాహముతో మిట్ట మధ్యాహ్న సమయంలో సువార్తను ప్రకటించారు. ఆమె వెళ్ళి ఆ ఊరి వారందరినీ వేసేందుకు
తీసుకువచ్చినట్ట. ఆమె చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, నేను చేసిన సంగతులు నాతో చెప్పిన ఈయన మెస్సియ కాదా? హల్లెలూయా. మొట్టమొదటిసారిగా ఆయన నేనే మెస్సేను, నేనే క్రీస్తును అని యేసుక్రీస్తు ప్రభు సమరయ స్త్రీకి తన్ను తాను బయలుపరుచుకున్నాడు. నేనే ఆయన. ఇప్పుడు ఆయన వద్దకు ఊరి వారందరినీ నడిపించింది. ఆ ఊరి వారందరి రక్షణకు ఒక సమరయ స్త్రీ కారుకురాలైంది. నువ్వెంతమంది రక్షణకు కారుకుడు అయ్యావు? నువ్వెంతమంది రక్షణకు ప్రయాసపడుతున్నావు? హల్లెలూయా. నువ్వు వెలిగించబడ్డావంటే నువ్వు అనేకులను వెలిగించే బొద్దుడుగా ఉన్నావు. నీలో ఉన్న వెలుగుగా ఉంటేనే అది ఆశీర్వాదం. అని నీలో ఉన్న వెలుగు చీకటిగా ఉంటే అది ఆశీర్వాదం కాదు. దాని వల్ల నీకు ఎటువంటి ప్రతిఫలము కలగదు. కాబట్టి నువ్వు వెలుగుచున్నావా? నువ్వు మండుచున్నావా? నువ్వు ప్రకాశించున్నావా? నువ్వు దేవుని మహిమను నీ యొక్క జీవితం ద్వారా ప్రకటించగలుగుతున్నావా? నీ సువార్త ద్వారా అనేకులను దేవునికి నడిపించగలుగుతున్నావా? అనేకుల మధ్య నీ యేసయ్య నామాన్ని ఒప్పుకోవడానికి ప్రయాసపడుతున్నావా? ఆ రీతిగా నీవు చేయగలిగితే నిన్ను గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమి సాక్ష్యం ఇస్తున్నాడంటే, సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద సుందరములు. సువార్తను ప్రకటించుతూ ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్ళడము, ఆ వ్యక్తి ఎన్నో ప్రాంతాలను దర్శిస్తాడు. కొండలను ఎక్కుతాడు, మెట్టల్లో ప్రవేశిస్తాడు, బురద గల మరి ఆ రోడ్ల వెంట నడవలసి వస్తుంది, ఇసుక ప్రాంతంలో నడవలసి వస్తుంది. అనేక ప్రాంతాల్లో సంచరించిన ఆ కాళ్ళు ఏ రీతిగా ఉంటాయో ఒకసారి పరిశీలించుకోండి. మురికితోనూ బురదమషంతోనూ నిండి ఉంటాయి. కానీ దేవుడు అటువంటి మురికితోనూ కల్మషతోనూ ఉన్న కాళ్ళను గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, అవి ఎంతో సుందరము. అవి మనుషుల దృష్టికి మురికిగా ఉన్నాయి, కానీ దేవుడి దృష్టికి ఎంతో సుందరంగా ఉంది. కాళ్ళే అంత సుందరంగా దేవుని చేత వర్ణింపబడితే నీ ముఖమును వచ్చి దేవుడు ఇంకెంత గొప్పగా వర్ణిస్తాడు ఒకసారి ఆలోచించుకో. కాబట్టి యేసయ్య తాను అప్పగింపబడిన రాత్రి 12 మంది శిష్యుల యొక్క పాదములను ప్రేమను